హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ కబుర్లు. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ మా ఫ్రెండ్స్ 3 ఫ్యామిలీస్ డిన్నర్కి వస్తున్నారు. నేను ఏమేమి ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. మెనూ ఏంటంటే చికెన్ మెజెస్టిక్, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్ కర్రీ, స్వీట్ అరేబియన్ పుడింగ్. వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం పూరి అండ్ ఇడ్లీ చేస్తున్నాను. ఈ పెప్లా కొన్ని చేసేసాను నైటే, అవి చూపిస్తాను. ఇప్పుడు ఇంక ఫస్ట్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేయాలి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ తీసుకున్నాను. వాటర్తో మిక్స్ చేస్తాను. పౌడర్ అంతా కలిసేలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి చేస్తున్నాను కెర్రీగోల్డ్ బటర్తో. పక్కనే మిల్క్ బాయిల్ అవుతున్నాయి. బాయిల్ మిల్క్లో షుగర్ కూడా యాడ్ చేయాలి. బాగా మరిగిన మిల్క్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. కండెన్స్డ్ మిల్క్ ఈ ఫుల్ బాటిల్ యూస్ చేశాను ఈ స్వీట్కి. డబుల్ క్రీమ్ బాగా మిక్స్ చేసుకోవాలి, రెండింటిని కలిసేలాగా. వైట్ సాఫ్ట్ బ్రెడ్ థిన్ స్లైసెస్ తీసుకున్నాను. ఎడ్జెస్ని కట్ చేసేయాలి. ఎడ్జెస్ తీసేసిన బ్రెడ్ని బౌల్లో ఫస్ట్ లేయర్ కింద గ్యాప్స్ లేకుండా పెట్టుకోవాలి. తర్వాత కస్టర్డ్ అండ్ మిల్క్తో చేసిన బ్యాటర్ని ఒక లేయర్లా అప్లై చేయాలి. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అండ్ క్రీమ్తో చేసిన లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 more లేయర్ బ్రెడ్ పెట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు కావాల్సిన లేయర్స్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయడమే. నేను 3 లేయర్స్ పెట్టాను. పుడింగ్ అయితే రెడీ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. 2 స్లాబ్స్ చేస్తే ఇంత నెయ్యి వచ్చింది. నెక్స్ట్ మటన్ అండ్ బిర్యానీకి కావాల్సిన మీట్ని వాష్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ మ్యారినేట్ చేస్తుంటే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బిర్యానీ. అందుకే మోస్ట్లీ నైట్ మ్యారినేట్ చేయడానికి ట్రై చేస్తాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, సాల్ట్ అండ్ పసుపుతో మ్యారినేట్ చేస్తాను మటన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ క్యూమిన్ పౌడర్, బిర్యానీ మసాలా, 3 స్పూన్స్ పెరుగు, చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మ్యారినేట్ చేసిన మటన్ ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవన్నీ నేను నైటే ప్రిపేర్ చేశాను. అరేబియన్ పుడింగ్ కూడా నైటే ప్రిపేర్ చేశాను. కెర్రీగోల్డ్ బటర్తో చేసిన నెయ్యి సేమ్ పూసలాగా ఇండియాలో నెయ్యిలాగే అనిపిస్తుంది. మటన్ని ప్రెషర్ కుక్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా కర్రీ మొత్తం మనం దీంట్లోనే 1 pot రెసిపీలో చేసేయచ్చు, బట్ నేను ఫస్ట్ ప్రెషర్ కుక్ చేసి విడిగా కుక్ చేద్దామని ప్లాన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మై సేవియర్ ఇన్ ద కిచెన్ ఆనియన్ చాపర్. ఇది ఉండడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఇలా హోల్ స్పైసెస్ అన్ని వేసుకున్నాను ఆయిల్లో. సాల్ట్ పసుపు వేస్తున్నాను, కొంచెం త్వరగా వేగిపోయాయని. ఆనియన్స్ వేగిపోయినాయి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను 1 స్పూన్. మటన్ కర్రీ ఇందులో చేద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను, ప్రో కుక్లో తీసుకున్నాను దీన్ని. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. సింపుల్గా మన ఫ్యామిలీకే బిర్యానీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ స్టీల్వి కదా, మాడిపోతే అన్న భయం ఉండట్లేదు. కొంచెం వెయిట్ థిక్గా ఉన్న బాటమ్స్ ఉన్న వాటితో ఇది అలానే ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసిన మటన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మటన్కి ఈ బౌల్ కొంచెం చిన్నదవుతుంది అనిపిస్తుంది, ఈ బౌల్లోకి చేంజ్ చేసేస్తాను. మటన్ కర్రీలో వేయడానికి కాజు జస్ట్ ఇప్పుడే వాటర్లో వేసాను, ఓవెన్లో పెట్టేస్తాను ఒక 3 minutes. మటన్ కర్రీలో జీడిపప్పు వేయకపోతే మాట వచ్చేస్తుంది, ఎందుకంటే గోదావరి వెళ్ళం కదండి. బాయిల్ చేసిన కాజు, మసాలా పౌడర్,
మటన్ బాయిల్ అవుతుంది. ప్రాన్స్ కూడా ప్రెషర్ కుక్ పెడతాను ఒక 4 మినిట్స్. 4 మినిట్స్ చాలు ప్రాన్స్కి. ప్రాన్స్ కుక్ అయ్యేలోపు కర్రీకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాన్ కర్రీలోకి ఒక పెద్ద టమాటా వేస్తాను. ఇది కూడా మనం చాపర్లో చేసేయచ్చు, మిక్సీలో వేసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కచ్చాపిచ్చగా అయిపోతుంది. జస్ట్ ప్యాన్లో వేసేసి వేగిన తర్వాత మన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే. కొంచెం క్యూమిన్ పౌడర్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేద్దాం. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి కుక్ అవనిద్దాం. ఇలా కర్రీస్ కుక్ అవుతున్నాయి. ఈ లోపల రైతా చేస్తాను. ఈ సెట్ కూడా ప్రో కుక్లోనే తీసుకున్నాను. చాప్డ్ ఆనియన్స్, రైతా ప్రిపేర్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. లాస్ట్లో కాకుండా కొరియాండర్ని కర్రీ కుక్ అవుతున్నప్పుడే యాడ్ చేస్తాను. ఎందుకంటే కొరియాండర్ కూడా కుక్ అయ్యి టేస్ట్ మరింత బాగా వస్తుంది అనిపిస్తుంది. కర్రీస్ ఇక్కడ కుక్ అవుతున్నాయి కదా, ఈ లోపల నేను చికెన్ స్టార్టర్కి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. చికెన్ బ్రెస్ట్ని వెరీ థిన్ స్లైసెస్లో కట్ చేయాలి. ప్రాన్స్ కర్రీలో కాజు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్తో చేసిన పేస్ట్ని మిక్స్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వలన మనకి క్రీమీగా థిక్గా రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ వస్తుంది. మనకి బిర్యానీస్లోకి బాగా మ్యాచ్ అవుతుంది. మటన్ కర్రీ అండ్ ప్రాన్ కర్రీ కుకింగ్ అయితే ఫినిష్ అయింది. ఆయిల్ కాగుతుంది. చికెన్ మ్యారినేట్ చేస్తాను. సాల్ట్, పెప్పర్ వేసుకోవాలి. ఒక ఎగ్, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్. మ్యారినేట్ చేసిన చికెన్ ఇది. ఇందులో పెప్పర్, సాల్ట్, ఎగ్, కార్న్ఫ్లోర్ అవి వేసి మిక్స్ చేశాను. స్టార్టర్కి ఆయిల్ కాగుతుంది ఇక్కడ. ఈ లోపల నేను పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ కదా, ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసేది, తర్వాత స్టార్టర్ స్టార్ట్ చేస్తాను. చికెన్ స్టార్టర్కి కావాల్సిన చికెన్ని ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి, బట్ ఎక్కువసేపు ఏం పట్టదు. చాలా థిన్గా స్లైస్ చేసాం కాబట్టి తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి. చికెన్ స్టార్టర్కి ఫ్రై చేయడం అయిపోయింది. సాటే చేయాలి, ఈవినింగ్ చేస్తాను. ఇలా బల్క్ కుకింగ్లో చేసినప్పుడు ఎప్పటికప్పుడు డిష్ వాషర్ పెట్టేస్తే మనకి కిచెన్ కూడా మెస్సీగా అవ్వదు. ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి అండ్ శనగపప్పు కలిపి. పూరీ కర్రీ అండ్ చట్నీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. టూ మినిట్స్లో మనం పూరీ పిండి మిక్స్ చేసేసుకోవచ్చు. పూరీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా కాజు ప్రిపరేషన్. నెయ్యిలో కాజును రోస్ట్ చేసి జస్ట్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, మసాలా పౌడర్ యాడ్ చేయడమే. నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన రైస్ని వాష్ చేస్తున్నాను. కొంచెం సేపు వాటర్లో నానబెడదామని. అట్లీస్ట్ ఒక 4 అవర్స్ ముందు నానబెడితే బెటర్ కదా, అందుకే. నెక్స్ట్ చికెన్ వెజిస్టిక్ సాటేకి కావాల్సిన థింగ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్. చాలా ఎక్కువ గార్లిక్ వేయాలి. ఫస్ట్ మనం పీల్ చేసుకుని పెట్టుకోవాలి. హ్యాండ్ ఫుల్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర, కరివేపాకు చాలా ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ ఎంత ఎక్కువ వేస్తే అంత బెటర్.
గార్లిక్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఈ చాపర్లో వేసేస్తే 2 సెకండ్స్లో చూస్తున్నారు కదా అలా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్న గార్లిక్, చిల్లీ, కరివేపాకు, కాజు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత క్యూమిన్ పౌడరు, కొరియాండర్ పౌడరు, చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, సాల్ట్ వేయాలి. తర్వాత 4 స్పూన్స్ పెరుగు వేసి కొంచెం సేపు కుక్ చేస్తే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసేసి కొంచెం సేపు మనం కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మన చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆపేయడమే. చికెన్ మెజెస్టిక్ ఈస్ రెడీ. నెక్స్ట్ బిర్యానీ రైస్కి కావాల్సిన వాటర్ ఒక గ్యాస్ మీద, పక్కనే ఇడ్లీ కూడా కుక్ అవుతుంది. ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది జస్ట్ వితిన్ 10 మినిట్స్లో. నెక్స్ట్ బిర్యానీ గ్రేవీ ప్రిపరేషన్. చాలా పెద్ద గిన్నె తీసుకున్నాను అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇలా పెద్ద గిన్నెల్లో చేస్తే బిర్యానీ బాగా వస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా సరిపోయి కొంచెం చిన్న వాటిల్లో చేస్తుంటే స్క్వీజ్ అయిపోయి బిర్యానీ ముద్దలా అవుతుంది. మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్, ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. నేను చికెన్ని నియర్లీ 80% కుక్ చేసేస్తాను, ఎందుకంటే కొంచెం బిగ్ పీసెస్ తీసుకుంటాం కదా, మనం దమ్ పెట్టిన తర్వాత అవి కుక్ అయినాయో లేదా అనే టెన్షన్ ఉండదు. మనం బిర్యానీ రైస్ కోసం పెట్టుకున్న వాటర్ ఇలా బాగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మనం వాటర్ని కూడా ఇప్పుడు టేస్ట్ చేసి చూడొచ్చు, చాలా ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీలో రైస్కి ఉప్పు పట్టి టేస్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ వాటర్లో ఉన్న ఈ హోల్ స్పైసెస్ అన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పైసెస్ వేస్తాం కదా, ఇవన్నీ మనం బిర్యానీ తిన్నప్పుడు అడ్డొస్తాయి. అండ్ అలానే వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆల్రెడీ ఈ వాటర్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా అవి ఉన్న పెద్ద యూజ్ ఏమి ఉండదు. చికెన్ చక్కగా కుక్ అవుతుంది, గ్రేవీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఒక పక్కన రైస్ కుక్ అవుతుంది. నేను రైస్ని స్ట్రెయిన్ చేసే ముందు నియర్లీ 90% కుక్ చేసేస్తాను రైస్ని. చికెన్ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం హీట్లో పెట్టేసి స్లోగా రైస్ని ఇలా లేయర్స్లా వేసుకుంటాను. మొత్తం రైస్ని ఇలా లేయర్స్లా వేసేసి లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి అలానే మనము అల్యూమినియం ఫాయిల్ తీసుకుని మొత్తం ఆ బౌల్ అంతా కవర్ అయ్యేలా పెట్టుకుని పైన మూత పెట్టేయడమే. నేనైతే 35 మినిట్స్ దమ్ పెడతాను. మధ్య మధ్యలో వచ్చి ఆ గిన్నెని పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్లో మన డిష్ వాషర్ని ఎంటీ చేయాలి కదా, అది కూడా చేస్తున్నాను. ఎందుకంటే నైట్కి మళ్ళీ మనకి డిష్ వాషర్ ఫ్రీగా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. బిర్యానీ ఎలా వచ్చిందో చెక్ చేస్తాను. ఐటమ్స్ ప్రిపరేషన్ అయిపోయింది. లాస్ట్లో పూరీ చేస్తున్నాను, వేడివేడిగా తిందామని. సౌజీ పూరీ రోల్ చేస్తుంది, ముందు పూరీ ఫ్రై చేస్తుంది. టేస్ట్ చేసి చెప్పాలి మీరు. ఏంటి డిన్నర్కి పిలిచి గెస్టులతో వంట చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, మా అందరివి పక్క హౌసెస్, చాలా క్లోజ్గా ఉంటాము, ఓన్ సిస్టర్స్ లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటాము. సింధు, సౌజీ కిడ్స్కి ఫీడ్ చేస్తుంటే నేను, దీపి ఫైనల్ టచ్ ఇచ్చాము. మొత్తానికి నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి లుక్ వేయండి.
మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.